జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివనాగేశ్వరరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ నాగండ్ల వెంకట్రావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది. బాకండే వీడియో అవుతుంది. మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మన పల్నాడు జిల్లాకి బీజేపీ తరపు నుంచి మన మల్లెల శివనాగేశ్వరరావు గారికి బీజేపీ నుంచి మన పదవి ఇచ్చినందుకు మన నియోజకవర్గ ప్రజలందరం కూడా గర్వకారంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి బలుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా అన్నయ్య అందరికీ అండగా ఉంటాడు. అలాగే అందరం కూడా ఈరోజు అన్నయ్యని ఘనంగా సత్కరించుకోవాలనుకున్నాం. ఎందుకంటే పదవి వచ్చినందుకు, ఎందుకంటే అందరికి కూడా ఎన్నెంపులాగా ప్రతి ఒక్కరికి మన గౌరవ సీను నాయక్ గారు అలాగే మన మల్లెల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ ఆఫీస్లో ఇయాలే ఓపెనింగ్ ఇయాలే నాగేశ్వరరావు గారిని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. కనుక అందరం కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ ఉన్నత పదవులకు వెళ్ళాలని, అలాగే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించిన నాగండ్ల వెంకట్రావు గారికి, మరి ఈ సన్మానానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మరి అలాగే మన మీడియా సోదరులందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా మనం ముందుకెళ్తే మీడియా రంగంలో రాబోయే రోజుల్లో మనకి అందరికి కూడా మంచి. మల్లెల శివనాగేశ్వరరావు గారికి పల్నాడు జిల్లా బీజేపీ తరఫున ఉపాధ్యక్షులుగా బీజేపీ పార్టీ నిర్ణయించడం వలన మరి బీజేపీ పార్టీ ఒక సరైన వ్యక్తికి ఇలాంటి పదవి కేటాయించడం పట్ల చిలకలూరిపేట ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయనకి ఒక చిరు సన్మానంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం కోసం చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ముఖ్యంగా మరి 40 సంవత్సరాల నుంచి సుమారుగా 85 నుంచి ఇప్పుడు 2025 40 సంవత్సరాలుగా ఒక పార్టీకి కట్టుబడి కష్టపడి పనిచేసి ఒక పార్టీ వీర విధేయుడిగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పదవులు మరిన్ని రావాలని, మరి ముఖ్యంగా చిలకలూరిపేటలో ఏ సమస్య ఉన్నా కూడా స్పందించడంలో ముందుండి ఆ సమస్యను పూర్తిగా తొలగించే విధంగా అధికారులను చైతన్యం చేస్తూ కష్టపడే మల్లెల శివనాగేశ్వరరావు గారు ఇలాంటి పదవులు అందుకొని పేద ప్రజలకి అలాగే ప్రతి సమస్యపై పోరాడి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ